ఇన్నవానే తాత నా పిల్లలు నన్ను అన్ని నిన్ను గుర్తు చేస్తాడట. చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది. గిట్ట అయిపోయిందే తాత నా బతుకు. నేనే పొడగలిగిన నమ్మకం. బాగా హుషారుగా ఉన్నావు ఇలా. మా ఆఫీస్కు 3 రోజులు సెలవులు ఇచ్చిరే. బడికి పోయినప్పుడన్నా లేదు కావచ్చు ఇంత సంబరం సెలవులు వస్తే. మరి ఏమనుకుంటాడు నవ్వుకరంటే నాగడు ఫోన్ చేసిందా? చేయలేదురా. అయినా ఫోన్ చేస్తే కలదురా, స్విచ్ ఆఫ్ చేసి పెట్టినా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. ఆహా, వినడానికి ఎంత ఇంపుకున్నదిరా ముచ్చట. ఇలా లేచినా కానీ అంతా మంచిగా జరుగుతుంది. అయితే కానీ ఎక్కడికి రమ్మన్నాడు, ఏం తాగుతాడు? మడవక రమ్మన్నాడే కళ్ళు అవుతాడా? గది గది లెక్క గట్లుండాలి. అరే రాదుగా, మనం లేచి బాత్రూమ్ అయినా నుంచి పక్కేసి పండుకునేదాకా అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటాము. ఈ బండి కొనే ముచ్చట మాకు చెప్పలేదురా. అవురా, నాకు కూడా గదే డౌట్ ఉండే. మాకేం చెప్పలేరు నువ్వు? ఊరు వారి కొనేదాకా నాకే తెలియదురా కొంటా అని. అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు కాకపోయినా తడకాలినట్టనే ఉండాలిరా. కొత్త బండి కొన్నట్టు కాదు పిల్ల, మా గుడియాలే. ఇంత తీరాదురా మెల్లగా. మెల్లగా మెల్లగా అడుగుతే ఇప్పుడు గుడియాలే. అట్లా అయితేనే నువ్వు నా దోస్తు కానివి. అసొంటి బండ్లు 100 కొంటారా, నువ్వు ఒక్కదానికి ఆగుతలేవు. ఇల్లాకిలమ్మి ఎవడైనా కొంటారా 10-20 బండ్లు. నువ్వు పెద్ద పొడుగాన్లక చెప్పుకుంటారు. నాకు అన్నవద్దు, సర్ప్రైజ్ కావాలి. అది నాకు అండరాదు. ఓమట్లింటి పోయి కోడిగుడ్లు తెమ్మన్న తలకగా అడుగుతాను మా వాళ్ళని అడుగుమని. బండి అంటే అట్టిగానే వస్తుందా? పైసలు కావద్దా? వెనకట నీ లెక్కనే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదట. వాడు తాళ్ళలో నా ఇజ్జ తీసి గజ్జె కట్టి పైకి ఎగిరితే ఫ్లైట్ ఎక్కి పానాలను అటవేనాయి. పైకి పోయిన పానం అట్నుంచి అటే ఒక మళ్ళీ ఇటు ఎందుకు వచ్చింది? బండి కోసం ఆ రాజుగారి ముంగట నేను 1,00,000 రూపాయల బండి వేసుకొని రాజు లెక్క తిరుగుతా అంటే గుండెల పానం వాని మొండెల జారాలని నేను చూడాలి.